హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి మన అపార్ట్మెంట్ సరౌండింగ్స్లో అవుట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాను. సో ఈ షెల్టర్ ఏదైతే ఉందో మీకు అక్కడ, అది వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్ అనమాట వెహికల్స్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి. సో ఇది అంతా వచ్చేసరికి ఫేజ్ 1లో వచ్చేసరికి 6 టవర్స్ ఉంటాయి. సో ఈ 6 టవర్స్ వచ్చేసరికి ఎలా స్టార్ట్ అవుతుందంటే FGHIJK, సో ఇలా అనమాట. సో ఫేజ్ 2 వచ్చేసరికి మనకి ABCDEFLN ఈ వరకు, E అండ్ L అనమాట. సో ఇక్కడ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇలాగ మనకి వచ్చేసరికి ఇది ఒక ఛార్జింగ్ పోర్ట్ అనమాట, ఛార్జింగ్ స్టేషన్ అనమాట. అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో అలాగా ఒక్కొక్క టవర్కి అక్కడ మనకి 2 టవర్స్కి ఒక ఛార్జింగ్ పోర్ట్ లాగా, ఛార్జింగ్ స్టేషన్ లా పెట్టారు. సో అలాగా ప్రతి ఏరియాలో ఉంటుందంటే మనకి ఫేజ్ 1లో వచ్చేసరికి ఐ థింక్ సో అరౌండ్ 2 స్టేషన్స్ ఉంటాయి. సో ఇదంతా మొత్తం ఎప్పుడు చూసినా ఇంతే గ్రీనరీగా ఉంటుంది. సో ఎవ్రీ టైం వాళ్ళు క్లీన్ చేస్తారు, వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ చూసారా ఛార్జింగ్ స్టేషన్. సో ఆ పక్కన ఏదైతే బ్యారిగేట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి అక్కడ ఉండేసరికి అది ఫేజ్ 2 అనమాట. సో ఇది అంతా గార్డెన్, పార్కింగ్, లైక్ వాకింగ్ చేసుకోవడానికి. సో ఈ ఛార్జింగ్ స్టేషన్ పోర్ట్స్ చూసారా ఎలా పెట్టుకున్నారు. సో ఆల్రెడీ అక్కడ కార్కి ఛార్జింగ్ పెట్టుకున్నారు. సో ఇలాగే మన వెహికల్స్ అన్ని వెహికల్స్కి మనం ఛార్జింగ్ అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా వాకింగ్ అనమాట, వాకింగ్ ఏరియా, మనం వాక్ చేసుకోవచ్చు. సో ఇది ఫేజ్ 2 అనమాట. అక్కడ ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో ఆల్రెడీ అక్కడ అయిపోయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్. ఒక టవర్ అయితే అయిపోయింది, ఐ థింక్ సో ఎమరాల్డ్ ఈ టవర్. దాని పక్కన వచ్చేసరికి D టవర్ అవుతుంది, డిఆర్, సేడార్, ఇంకా అలా పేర్లు ఉన్నాయన్నమాట, డిఫరెంట్. ఇటు పక్క వచ్చేసరికి ల్యూమినార్. సో ఇవన్నీ కూడా సో మనకి ఫేజ్ 2. అండ్ నేను ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి 20th ఫ్లోర్లో అనమాట. నేను 20th ఫ్లోర్కి వెళ్ళి అసలు ఆ టాప్ వ్యూ అదంతా చూసాను. నాకు ఆపోజిట్లో కనిపిస్తున్న బిల్డింగ్ ల్యూమినార్ L టవర్ అనమాట. సో అలాగే ఇక్కడ నుంచి వ్యూ మనం డైరెక్ట్ టాప్ ఫ్లోర్కి అంటే టెర్రస్ మీదకి వెళ్ళడానికి మనకు అలో లేదు. నేను ట్రై చేశాను, సెక్యూరిటీ వాళ్ళు నన్ను అలో చేయలేదు, అక్కడ బ్లాక్ చేశారు. ఆ పక్కనంతా కూడా కనిపిస్తుంది కదా, అదంతా వచ్చేసరికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఈ టవర్ అనమాట. చూసారు కదా, ఎమరాల్డ్ అని ఉంటుంది. సో చూడండి, అదిగోండి, ఇది ఈ టవర్ ఎమరాల్డ్. సో అదైతే అయిపోయింది. ఇంకా పొజిషన్కి అయితే వీళ్ళు నాకు తెలిసి 2026 అన్నట్టున్నారు. నాకు అంత గుర్తు లేదు, ఐడియా లేదు యాక్చువల్గా. సో నేను తెలుసుని చెప్తాను. నేను ఏదైతే జూమ్ చేస్తున్నానో అది అంతా వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్, ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ ఒక 8 to 9 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఏరియా నుంచి. సో ఎయిర్పోర్ట్ యాక్చువల్గా ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు, బట్ ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అయ్యింది. అది ఇంకా ఇక్కడ వీడియో క్లారిటీ లేదు. సో ఇది అంతా వచ్చేసరికి నైట్ వ్యూ. సో ఇక్కడ చూసారా జనాలు అందరూ క్రికెట్ ఆడుతున్నారు. సో ఈ నైట్ వ్యూ ఎలా ఉందో చూసారుగా, చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఇంకా అసలు ఆల్మోస్ట్ 2 o'clock కానీ 1 o'clock కానీ జనాలు అందరూ ఆడుకుంటూనే ఉంటారు, పిల్లలు ఏంటి చాలామంది కూడా. సో అవుట్ సైడ్కి వస్తారు. ఇది ఆల్మోస్ట్ నేను ఈ వీడియో నైట్ తీసినప్పుడు 7:30 అలా అయింది. బట్ వెదర్ చూసారా పైన ఎలా ఉందో, అక్కడ ఇంకా లైటింగ్ ఉన్నట్టుంది కదా, అంటే లైక్ స్కై చూస్తే ఎంత క్లియర్గా ఉంది, ఇంకా పగలు అన్నట్టుగానే ఉంది కదా. సో ఇది నైట్ అంతా నైట్ వ్యూ ఇట్లా ఉంటుంది. ఇవంతా టవర్స్. సో ఫేజ్ 1లో 6 టవర్స్, ఫేజ్ 2లో 6 టవర్స్, టోటల్గా 12 టవర్స్ ఉంటాయి. 2 క్లబ్ హౌస్, ఫేజ్ 2లో క్లబ్ హౌస్, ఫేజ్ 1లో క్లబ్ హౌస్. సో ఈ క్లబ్ హౌస్ని ఫేజ్ 1లో క్లబ్ హౌస్ వాళ్ళు ఫేజ్ 2లో యూజ్ చేయకూడదు. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.